Hello guys, so ఇవాళ టాపిక్ వచ్చేసరికి కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్. ది కండక్టింగ్ సిస్టమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మయోకార్డియం దట్ ఈస్ స్పెషలైజ్డ్ ఫర్ ఇనిషియేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ ది కార్డియాక్ ఇంపల్స్. సో మనకి ఏంటంటే కండక్టింగ్ సిస్టమ్ అనేది మయోకార్డియంతో తయారై ఉండిద్ది. మయోకార్డియం అంటే ఏంటి? మనకి హార్ట్ లో ఏంటంటే మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ ది పెరికార్డియం, మిడిల్ లో ఏమో మయోకార్డియం, ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏమో ఎండోకార్డియం. సో ఔటర్ మోస్ట్ లేయర్ పెరికార్డియం లో మళ్ళీ మనకి ఏంటంటే పెరైటల్ పెరికార్డియం, విజరల్ పెరికార్డియం రెండు ఉంటాయి. తర్వాత మిడిల్ లో ఉండే ఆ మయోకార్డియం ద్వారానే మనకి మయోకార్డియం ఏదైతే ఉందో ఇది మాత్రమే మనకి హార్ట్ లో కండక్టింగ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఇనిషియేట్ చేయడం అంటే స్టార్ట్ చేయడం కానీ కండక్టింగ్ సిస్టమ్ లో ఇంపల్సెస్ కార్డియాక్ ఇంపల్సెస్ అనేవి వెళ్ళడానికి కానీ కంప్లీట్ గా ఈ మయోకార్డియమే రెస్పాన్సిబుల్ అన్నమాట. మనకి మయోకార్డియంలోనే అన్ని జరుగుతాయి. ది కండక్టింగ్ సిస్టమ్ హ్యాస్ ద ఫాలోయింగ్ పార్ట్స్. ఈ కండక్టింగ్ సిస్టమ్ లో ఏంటంటే మనకి 6 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ది ఎస్ఏ నోడ్ ఆర్ సైనోఏట్రియల్ నోడ్. మనం ఎస్ఏ నోడ్ ని సైనోఏట్రియల్ నోడ్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఏట్రియో వెంట్రికులర్ నోడ్ ఆర్ ఏవి నోడ్. ఏట్రియో వెంట్రికులర్ నోడ్ ని ఏవి నోడ్ అని కూడా అంటాము. నెక్స్ట్ బండిల్ ఆఫ్ హెస్. బండిల్ ఆఫ్ హెస్ ని మనం ఏట్రియో వెంట్రికులర్ బండిల్ అంటాము లేదా ఏవి బండిల్ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ రైట్ బ్రాంచ్, లెఫ్ట్ బ్రాంచ్, పర్కింజీ ఫైబర్స్. సో మొత్తం 6 పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ది ఎస్ఏ నోడ్. ఎస్ఏ నోడ్ అనేది మనం ఏంటంటే కనుక ఫస్ట్ ఇనిషియేట్ అయ్యేది మనకి దీని దగ్గర నుంచే కాబట్టి దీన్ని మనం పేస్ మేకర్ ఆఫ్ హార్ట్ అని కూడా పిలుస్తాము. ఇట్ జనరేట్స్ అన్ ఇంపల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ అబౌట్ 70 per minute అండ్ ఇనిషియేట్స్ ద హార్ట్ బీట్. సో ఇదేంటంటే ఇంపల్సెస్ ని మనకి 1 minute కి 70 ఇంపల్సెస్ ని జనరేట్ చేస్తుంది. హార్ట్ బీట్ అనేది ఇనిషియేట్ అయ్యేది మనకి ఎస్ఏ నోడ్ ద్వారానే. సో ఇదేంటంటే హార్స్ షూ షేప్ లో ఉండిద్ది అండ్ సిచ్యువేటెడ్ ఎట్ ద ఏట్రియో క్యావెల్ జంక్షన్. ఏట్రియో క్యావెల్ జంక్షన్ అంటే ఏంటి? ఏట్రియో క్యావెల్ జంక్షన్ అంటే మనకి ఇది సుపీరియర్ వేనా కేవా కదా. సుపీరియర్ వేనా కేవా, రైట్ ఏట్రియం ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో ఈ రైట్ ఏట్రియం ఏట్రియో, సో సుపీరియర్ వేనా కేవా కేవా ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో దీన్నే మనం ఏట్రియో క్యావెల్ జంక్షన్ అంటాము. సో ఈ సుపీరియర్ వేనా కేవా అండ్ మనకి రైట్ ఏట్రియం ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని క్యావో ఏట్రియల్ లేదా ఏట్రియో క్యావెల్ జంక్షన్ అని పిలుస్తాము. సో ఇక్కడే మనకి ఎస్ఏ నోడ్ అనేది సిచ్యువేట్ అయి ఉండిద్ది. నెక్స్ట్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది సల్కస్ టర్మినాలిస్. సల్కస్ టర్మినాలిస్ అంటే ఏంటి? మనకి సల్కస్ టర్మినాలిస్ కూడా ఈ రీజన్ లోనే అప్పర్ పార్ట్ లోనే మనకి సల్కస్ టర్మినాలిస్ కి అప్పర్ పార్ట్ లోనే ఈ ఎస్ఏ నోడ్ అనేది సిచ్యువేట్ అయి ఉంటుంది. ది ఇంపల్సెస్ ట్రావెల్ త్రూ ది ఏట్రియల్ వాల్ అండ్ రీచ్ ది ఏవి నోడ్. సో ఇంపల్సెస్ అనేవి ఏట్రియల్ వాల్ ద్వారా ట్రావెల్ అయ్యి అంటే ఏట్రియా యొక్క వాల్స్ ద్వారా చుట్టూరా మొత్తం ట్రావెల్ అయ్యి ఏవి నోడ్ లోపలికి ఎంటర్ అవుతాయి. సో ఏవి నోడ్ అంటే ఏంటి మనకి? సో ఎస్ఏ నోడ్ దగ్గర నుంచి మనకి ఇంపల్సెస్ అనేవి కంప్లీట్ గా ఏట్రియల్ వాల్స్ మొత్తం కూడా రీచ్ అయ్యి అక్కడి నుంచి ఏవి నోడ్ లోపలికి రీచ్ అవుతాయి, ఎంటర్ అవుతాయి. సో ఇక్కడ ఏవి నోడ్ అంటే ఏంటి? ఏట్రియో వెంట్రికులర్ నోడ్. ఇట్ ఈ స్మాలర్ దెన్ ద ఎస్ఏ నోడ్. ఈ ఎస్ఏ నోడ్ తో కంపేర్ చేసుకుంటే ఏవి నోడ్ అనేది చిన్నగా ఉంటుంది. ఇట్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ ద లోవర్ అండ్ డార్సల్ పార్ట్ ఆఫ్ ద ఏట్రియల్ సెప్టమ్ జస్ట్ అబౌవ్ ది ఓపెనింగ్ ఆఫ్ ది కరోనరీ సైనస్. ఇది ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది? మనకి పోస్టీరియర్ సర్ఫేస్ లో, డార్సల్ పార్ట్ అంటే పోస్టీరియర్ సర్ఫేస్ లో మనకి కరోనరీ సైనస్ ఉంటుంది కదా. కరోనరీ సైనస్ అంటే మీకు ముందు వీడియో ఉంది, సో అది చూడండి. మీకు వీనస్ సప్లై ఆఫ్ హార్ట్ కంప్లీట్ గా మనకి వెయిన్స్ అన్ని కూడా స్మాల్ వెయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ వెయిన్స్ అన్ని కూడా పోస్టీరియర్ సర్ఫేస్ లో ఉన్న కరోనరీ సైనస్ లార్జెస్ట్ వెయిన్ ఇది. సో దీని లోపలికి రీచ్ అయితే డ్రైన్ అయితే ఇక్కడి నుంచి మనకి రైట్ ఏట్రియం లోపలికి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది డ్రైన్ అవుతుంది. సో ఈ కరోనరీ సైనస్ ఓపెనింగ్ కి బయట మనకి ఎగ్జాక్ట్ గా పోస్టీరియర్ సర్ఫేస్ లో ఏట్రియల్ సెప్టమ్ అంటే ఏట్రియాకి రైట్ ఏట్రియాకి లెఫ్ట్ ఏట్రియాకి రెండింటికి మిడిల్ లో ఉండే ఆ సెప్టమ్ దగ్గర ఈ ఏట్రియో వెంట్రికులర్ నోడ్ అనేది సిచ్యువేట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ క్యాపబుల్ ఫర్ జనరేటింగ్ ఇంపల్సెస్ ఎట్ ద రేట్ ఆఫ్ అబౌట్ 60 per minute. ఇది ఏంటంటే 1 minute కి 60 ఇంపల్సెస్ ని జనరేట్ చేస్తుంది. అదే మనకి ఎస్ఏ నోడ్ చూసుకుంటే కనుక 70 per minute, 1 minute కి 70 ఇంపల్సెస్ ని జనరేట్ చేస్తుంది. సో
ఏట్రియోవెంట్రికులర్ బండిల్ ఆర్ ఏవి బండిల్ ఆర్ బండిల్ ఆఫ్ హిస్. థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఏట్రియోవెంట్రికులర్ బండిల్. ఇది ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది మనకి? ఏట్రియాకి వెంట్రికల్స్ కి రెండింటికి మిడిల్ లో ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ ఉంటుంది కదా, ఏట్రియోవెంట్రికులర్ నోడ్ ఉంటుంది కదా. సో అక్కడ మనకి ఈ ఏట్రియోవెంట్రికులర్ బండిల్ అనేది సిచ్యువేట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ద ఓన్లీ మస్క్యులర్ కనెక్షన్ బిట్వీన్ ద ఏట్రియా అండ్ వెంట్రికులర్ మస్క్యులేచర్. మనకి ఏట్రియాకి వెంట్రికల్స్ కి రెండు మజిల్స్ ని కనెక్ట్ చేసే ఓన్లీ కనెక్షన్ ఈ ఏట్రియోవెంట్రికులర్ బండిల్. సో ఇదేంటంటే కనుక ఇట్ బిగిన్స్ ఎట్ ద ఏట్రియోవెంట్రికులర్ నోడ్. ఇది మనకి ఏట్రియోవెంట్రికులర్ నోడ్ ఏవి నోడ్ దగ్గర ఇది బిగిన్ అవుతుంది అనమాట. ఏవి నోడ్ దగ్గర ఇది మనకి బిగిన్ అవుతుంది. నెక్స్ట్, crosses AV ring and descends along the posterior inferior border of the membranous part of the ventricular septum. సో ఇదేంటంటే మనకి ఏవి రింగ్ ని క్రాస్ చేసుకొని, ఏవి రింగ్ అంటే ఏంటి? మనకి ఇది ఏవి నోడ్ అనుకుంటే కనుక ఏవి నోడ్ మనకి ఏంటంటే రైట్ సైడ్ రైట్ ఏవి రింగ్ ఇస్తుంది, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఏవి రింగ్ ఇస్తుంది. సో ఈ ఏవి నోడ్ అనేది రైట్ ఏవి రింగ్ ని లెఫ్ట్ ఏవి రింగ్ ని క్రాస్ చేసుకొని పోస్టీరియో ఇన్ఫీరియర్ బార్డర్ అంటే పోస్టీరియర్ అండ్ ఇన్ఫీరియర్ బార్డర్ కి వెళ్ళి అక్కడ ఇది ఆఫ్ ది మెంబ్రేనస్ పార్ట్ ఆఫ్ ది వెంట్రికులర్ సెప్టమ్. సో వెంట్రికులర్ సెప్టమ్ యొక్క పోస్టీరియో ఇన్ఫీరియర్ బార్డర్ దాకా కూడా ఇది డిసెండ్ అవుతుంది, అంటే కింద దాకా కూడా ఇది డిసెండ్ అయ్యి మొత్తానికి కూడా సప్లై చేస్తుంది. At the upper border of the muscular part of the septum, it divides into right and left branches. సో ఇది అప్పర్ బార్డర్ లో ఏంటంటే కనుక మనకి రైట్ అండ్ లెఫ్ట్ బ్రాంచెస్ గా డివైడ్ అవుతుంది అనమాట. మీకు క్లియర్ గా చెప్పాలంటే ఈ ఏవి నోడ్ అనేది మనకి ముందుకు వెళ్ళేసరికి బండిల్ ఆఫ్ హెస్ ని ఫామ్ చేస్తుంది కదా. ఈ బండిల్ ఆఫ్ హెస్ అనేది ఇంకొంచెం కిందకి డిసెండ్ అయ్యేసరికి మనకి రైట్ బ్రాంచ్ అండ్ లెఫ్ట్ బ్రాంచ్ ని ఫామ్ చేసిద్ది అనమాట. రైట్ అండ్ లెఫ్ట్ బ్రాంచెస్ గా డివైడ్ అయ్యిద్ది. సో ఇక్కడ ఫస్ట్ ది రైట్ బ్రాంచ్. రైట్ బ్రాంచ్ చూసుకుంటే ది రైట్ బ్రాంచ్ ఆఫ్ ది ఏవి బండిల్ పాసెస్ డౌన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. సో ఇది ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్, వెంట్రికల్స్ కి వెంట్రికల్స్, ఇది వెంట్రికల్ కి మిడిల్ లో మనకి ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ ఉంటుంది కదా. ఆ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ కి రైట్ సైడ్ వెళ్ళి రైట్ బ్రాంచ్ అనేది రైట్ సైడ్ మొత్తానికి కూడా సప్లై చేస్తుంది అనమాట. రైట్ బ్రాంచ్ ఆఫ్ ది ఏవి బండిల్ పాసెస్ డౌన్ ది రైట్ సైడ్ పాస్ అయ్యి ఆఫ్ ది ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ లో రైట్ సైడ్ పాస్ అయ్యి ఇది సప్లై చేస్తుంది. ఆ లార్జ్ పార్ట్ ఎంటర్స్ ది మోడరేట్ బ్యాండ్ టు రీచ్ ది యాంటీరియర్ వాల్ ఆఫ్ ది రైట్ వెంట్రికల్ వేర్ ఇట్ డివైడ్స్ ఇంటూ పర్కిన్జీ ఫైబర్స్. లార్జ్ బ్రాంచ్ అనేది ఏంటంటే మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ మనకి లార్జ్ బ్రాంచ్ అనేది మోడరేట్ బ్యాండ్ ద్వారా క్రాస్ అయ్యి అంటే మోడరేట్ బ్యాండ్ ద్వారా పాస్ అయ్యి అలాగా పర్కిన్జీ ఫైబర్స్ కి ఇది ఇక్కడికి వచ్చేసరికి పర్కిన్జీ ఫైబర్స్ గా డివైడ్ అవుతుంది. మీకు ఇది ఇన్ డీటెయిల్ గా చెప్పాలంటే సో ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ బ్రాంచ్ అనేది మోడరేట్ బ్యాండ్ ని క్రాస్ చేసుకొని మోడరేట్ బ్యాండ్ ద్వారా ఎంటర్ అయ్యి అలాగా యాంటీరియర్ సైడ్ ఉన్న ఈ రైట్ వెంట్రికల్ ఏదైతే ఉందో మొత్తానికి కూడా సప్లై చేసుకొని ఇక్కడ ఇది పర్కిన్జీ ఫైబర్స్, ఈ చిన్న చిన్న ఫైబర్స్ ఉన్నాయి కదా వీటిని మనం పర్కిన్జీ ఫైబర్స్ అంటాము. ఈ చిన్న చిన్న ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పర్కిన్జీ ఫైబర్స్ అంటాము. వీటిని ఇది లాస్ట్ కి వచ్చేసరికి పర్కిన్జీ ఫైబర్స్ గా డివైడ్ అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ బ్రాంచ్ కూడా సేమ్ అలాగే మనకి రైట్ బ్రాంచ్ ఎట్లాగైతే రైట్ వెంట్రికల్ మొత్తానికి కూడా రైట్ బార్డర్ ద్వారా క్రాస్ అయ్యి మొత్తం అంతా యాంటీరియర్ వాల్ కి సప్లై చేసిందో అలాగే ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనకి లెఫ్ట్ బ్రాంచ్ అనేది లెఫ్ట్ వెంట్రికల్ మొత్తానికి కూడా యాంటీరియర్ వాల్ లో సప్లై చేసుకొని ఇక్కడ పర్కిన్జీ ఫైబర్స్ గా డివైడ్ అవుతాయి. సో చూసేద్దాము. ది లెఫ్ట్ బ్రాంచ్ ఆఫ్ ది ఏవి బండిల్ డిసెండ్స్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ డిసెండ్ అయ్యి ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ లో ఇది లెఫ్ట్ వెంట్రికల్ మొత్తానికి కూడా సప్లై చేసి మనకి పర్కిన్జీ ఫైబర్స్ గా డివైడ్ అవుతుంది. ఈ ఫైబర్స్ ఏంటంటే కనుక స్ట్రేటెడ్ ఓన్లీ ఎట్ దేర్ మార్జిన్స్ దగ్గర మాత్రమే స్ట్రైట్ గా ఉంటాయి అన్నమాట. ఈ ఫైబర్స్ అనేవి దే యూజువల్లీ పొసెస్ డబుల్ న్యూక్లియస్. సో వీటిలో ఏంటంటే కనుక డబుల్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. పర్కిన్జీ ఫైబర్స్ యొక్క బ్రాంచెస్ లో మనకి ఏంటంటే కనుక డబుల్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. డిఫెక్ట్స్ ఆఫ్ డ్యామేజ్ టు ది సిస్టమ్ రిజల్ట్స్ ఇన్ కార్డియాక్ ఎరిథ్మియాస్. ఎప్పుడైతే మనకి కండక్టింగ్ సిస్టమ్ అనేది
ఎఫెక్ట్ అవుతుందో, డ్యామేజ్ అవుతుందో, దానిలో ఏవైతే డిఫెక్ట్స్ వస్తాయో అప్పుడు మనకి కార్డియాక్ ఎరిథ్మియాస్ వస్తాయి. ఎరిథ్మియాస్ అంటే మనకి నార్మల్ రిథమ్ ఆఫ్ కాంట్రాక్షన్‌లో డిఫెక్ట్స్ వస్తాయన్నమాట. నార్మల్ రిథమ్ అనేది చేంజ్ అవుతుంది. Except for a part of left branch of AV bundle supplied by left coronary artery, the whole of the conducting system is usually supplied by right coronary artery. ఎక్సెప్ట్ మనకి లెఫ్ట్ బ్రాంచ్ తప్ప మనకి ఏవి బండిల్ సప్లై చేస్తుందని చెప్పన్నాను కదా, లెఫ్ట్ బ్రాంచ్ కి లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ అనేది సప్లై చేస్తుంది బ్లడ్ సప్లై. కానీ మిగతా హార్ట్ లో ఉన్న మిగతా పార్ట్స్ అన్నిటికీ కూడా రైట్ కరోనరీ ఆర్టరీ సప్లై చేస్తుంది. ఓన్లీ లెఫ్ట్ పార్ట్ కి మాత్రమే, మనకి లెఫ్ట్ బ్రాంచ్ కి మాత్రమే లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ సప్లై చేస్తుంది. మిగతా హార్ట్ లో ఉన్న మిగతా పార్ట్స్ అన్నిటికీ కూడా రైట్ కరోనరీ ఆర్టరీయే సప్లై చేస్తుంది. సో వాస్క్యులర్ లీజన్స్ ఆఫ్ ద హార్ట్ కెన్ కాజ్ అ వెరైటీ ఆఫ్ ఎరిథ్మియాస్. మనకి బ్లడ్ వెజల్స్ లో ఏమైనా లీజన్స్ అంటే ఏమైనా డిఫెక్ట్స్ వచ్చినా, ఏమైనా డ్యామేజ్ అయినా బ్లడ్ వెజల్స్ అనేవి హార్ట్ లో, దాని వల్ల మనకి వెరైటీ ఆఫ్ ఎరిథ్మియాస్ వస్తాయి. ఎరిథ్మియాస్ అంటే చెప్పాను కదా, నార్మల్ రిథమ్ ఆఫ్ కాంట్రాక్షన్ లో డిఫెక్ట్స్ వస్తే దాన్ని ఎరిథ్మియా అంటాము. ఆ ఎరిథ్మియా అనేది మనకి చాలా రకాలు ఉందన్నమాట. నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్షన్. ఎలక్ట్రికల్ కండక్షన్ లో చూసుకుంటే కనుక మనకి సీక్వెన్స్ ఎలా జరుగుతుంది, ఫస్ట్ మనకి ఎస్ఏ నోడ్ జనరేట్స్ ఇంపల్సెస్ అనేవి ఎస్ఏ నోడ్ జనరేట్ చేస్తుంది. జనరేట్ అయిన తర్వాత ఇంపల్సెస్ స్ప్రెడ్ త్రూ ఏట్రియా. ఇంపల్సెస్ అనేవి మనకి ఏట్రియా ద్వారా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు ఇంపల్సెస్ అనేవి ఫస్ట్ ఎస్ఏ నోడ్ అనేది జనరేట్ చేస్తుంది కదా, జనరేట్ చేసిన తర్వాత ఇంపల్సెస్ అనేవి ఏట్రియా మొత్తం కూడా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. స్ప్రెడ్ అయిన తర్వాత బచ్మెన్స్ బండిల్ యాక్టివేట్ లెఫ్ట్ ఏట్రియం. ఇక్కడ మనకి ఏంటంటే బచ్మెన్స్ బండిల్స్ అనేవి ఈ రైట్ ఏట్రియా నుంచి లెఫ్ట్ ఏట్రియాకి వెళ్ళి లెఫ్ట్ ఏట్రియాని యాక్టివేట్ చేస్తాయి. బచ్మెన్స్ బండిల్స్ అనేవి యాక్టివేట్ చేసిన తర్వాత ఇంపల్సెస్ రీచ్ ఏవి నోడ్. ఇంపల్సెస్ అనేవి ఇక్కడ నుంచి ఏవి నోడ్ కి, ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్ కి ఇంపల్సెస్ అనేవి రీచ్ అవుతాయి. రీచ్ అయిన తర్వాత ఏవి నోడల్ డిలే అకర్స్. ఏవి నోడ్ దగ్గర మనకి డిలే అనేది కొంచెం సేపు ఇంపల్సెస్ అనేవి డిలే అవుతాయి. డిలే అయిన తర్వాత ఇంపల్సెస్ ఎంటర్ బండిల్ ఆఫ్ హిస్. ఈ ఇంపల్సెస్ అనేవి ఏవి నోడ్ నుంచి బండిల్ ఆఫ్ హిస్, ఇక్కడ ఉండే బండిల్ ఆఫ్ హిస్ కి ఇంపల్సెస్ అనేవి రీచ్ అవుతాయి. బండిల్ ఆఫ్ హిస్ కి వచ్చిన తర్వాత ట్రావెల్స్ త్రూ రైట్ అండ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచెస్. సో ఇవేంటంటే కనుక బండిల్ ఆఫ్ హిస్ కి వచ్చిన తర్వాత 2 గా డివైడ్ అయ్యి రైట్ బ్రాంచ్ అండ్ లెఫ్ట్ బ్రాంచెస్ కి, రైట్ అండ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచెస్ కి ఇది ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయిన తర్వాత రీచెస్ పర్కింజీ ఫైబర్స్. సో ఈ పర్కింజీ ఫైబర్స్ రైట్ సైడ్ ఏమో రైట్ పర్కింజీ ఫైబర్స్, లెఫ్ట్ సైడ్ ఏమో లెఫ్ట్ పర్కింజీ ఫైబర్స్ కి సప్లై చేస్తుంది. సో తర్వాత వెంట్రికులర్ కాంట్రాక్షన్ అకర్స్. ఫైనల్ గా మనకి వెంట్రికల్స్ అనేవి ఇక్కడ కాంట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది మనకి కండక్షన్ లో జరిగే ప్రాసెస్. కండక్షన్ వెలాసిటీస్. సో మనకి ఎంత స్పీడ్ గా మనకి కండక్షన్స్ అనేవి జరుగుతాయి, అసలు కండక్షన్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది అనేది కండక్షన్ వెలాసిటీస్ అంటే. సో స్ట్రక్చర్స్, ఒక్కొక్క స్ట్రక్చర్ లో ఒక్కొక్కలాగా మనకి కండక్షన్ అనేది జరుగుతుంది. సో ఎస్ఏ నోడ్ లో చూసుకుంటే 0.05 ms, సో మినిట్స్ పర్ సెకండ్ మనకి ఇంపల్సెస్ అనేవి కండక్ట్ చేస్తుంది ఎస్ఏ నోడ్. ఏట్రియల్ మజిల్స్ చూసుకుంటే 1 minute per second, 1 meter per second. నెక్స్ట్ ఏవి నోడ్స్ చూసుకుంటే కనుక 0.05 meters per second. నెక్స్ట్ బండిల్ ఆఫ్ హిస్ చూసుకుంటే 1 to 2 meters per second. పర్కింజీ ఫైబర్స్ చూసుకుంటే 2 to 4 meters per second. వెంట్రికల్ మజిల్స్ చూసుకుంటే కనుక 0.3 నుంచి 1 meters per second వెలాసిటీ మనకి కండక్షన్ అనేది ఇంత స్పీడ్ గా జరిగేలాగా చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈసీజీ కోరిలేషన్. సో మనకి ఏంటంటే ఈసీజీకి ఈ కండక్టింగ్ వెలాసిటీ యొక్క స్ట్రక్చర్స్ కి ఏంటి అసలు కనెక్షన్ అనేది చూసుకుంటే కనుక ఎస్ఏ నోడ్ ఏట్రియాలో చూసుకుంటే కనుక మనకి పీ వేవ్ అనేది కండక్ట్ అయ్యేలా చేస్తుంది. ఏవి నోడల్ డిలే అనేది మనకి పిఆర్ ఇంటర్వెల్ లో జరుగుతుంది. బండిల్ బ్రాంచెస్ అండ్ పర్కింజీ ఫైబర్స్ అనేవి మనకి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ లో జరుగుతుంది. వెంట్రికులర్ రీపోలరైజేషన్. సో వెంట్రికల్స్ మళ్ళీ పోలరైజేషన్ జరిగేది మనకి టీ వేవ్ లో జరుగుతుంది. నెక్స్ట్ క్లినికల్ సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఎప్పుడైతే కండక్టింగ్ సిస్టమ్ లో ఏమైనా డిఫెక్ట్స్ రావడం కానీ, కండక్టింగ్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు లేదా డ్యామేజ్ అయినప్పుడు మనం ఎలాంటి క్లినికల్ కండిషన్స్ చూస్తాము అనేది క్లినికల్ సిగ్నిఫికెన్స్. సో ఫస్ట్ ది చూసుకుంటే కనుక హార్ట్ బ్లాక్. మనకి హార్ట్ బ్లాక్ అంటే ఏంటి, ఇంపేర్డ్ కండక్షన్ త్రూ ఏవి నోడ్ ఆర్ బండిల్ బ్రాంచెస్.
సో మనకి కండక్షన్ అనేది ఇంపేర్ అవ్వడం, కండక్షన్ అనేది ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏవి నోడ్ దగ్గర కానీ బండిల్ బ్రాంచెస్ దగ్గర కానీ కండక్షన్ అనేది ఇంపేర్ అయితే దాన్ని మనం హార్ట్ బ్లాక్ అంటాం. ఈ హార్ట్ బ్లాక్ లో మనకి 3 టైప్స్ ఉన్నాయి అన్నమాట. 3 డిగ్రీస్ ఉన్నాయి. సో ఫస్ట్ డిగ్రీ బ్లాక్, సెకండ్ డిగ్రీ బ్లాక్, థర్డ్ డిగ్రీ బ్లాక్. హార్ట్ అనేది మనకి 3 డిగ్రీస్ లో బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ 6 సైనస్ సిండ్రోమ్. 6 సైనస్ సిండ్రోమ్ అనేది ఇంకొక కండిషన్ మనం అబ్జర్వ్ చేస్తాము. 6 సైనస్ సిండ్రోమ్ అంటే ఏంటి? డిస్ఫంక్షన్ ఆఫ్ ది ఎస్ఏ నోడ్. ఎస్ఏ నోడ్ అనేది ఫంక్షనింగ్ సరిగ్గా జరగకపోతే దాని వల్ల మనకి బ్రాడీకార్డియా కానీ ఎరిథ్మియాస్ కానీ వస్తాయి. సో బ్రాడీకార్డియా అంటే ఏంటి? పల్స్ రేట్ అనేది స్లో అయిపోతుంది. సో ఇంపల్సెస్ అనేవి స్లో అయిపోతాయి. ఎరిథ్మియా అంటే ఏంటి? మీకు ఇందాక చెప్పాను. సో డిఫెక్ట్స్ మనకి నార్మల్ గా జరగాల్సిన, మనకి ఏవైతే ఇంపల్సెస్ అనేవి నార్మల్ గా జరగాల్సిన దానికి ఏమైనా డిఫెక్ట్ వస్తే దాన్నే మనం నార్మల్ రిథమ్ లో ఏమైనా డిఫెక్ట్స్ వస్తే ఎరిథ్మియా అంటాము. సో ఇక్కడ ఏంటంటే ఇర్రెగ్యులర్ గా పల్స్ అనేది ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. బండిల్ బ్రాంచ్ బ్లాక్ ఇది ఇంకొక కండిషన్. మనకి రైట్ బండిల్స్ ఉన్నాయి, లెఫ్ట్ బండిల్స్ ఉన్నాయి కాబట్టి రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ బండిల్ బ్రాంచెస్ అనేవి బ్లాక్ అయిపోవడం వల్ల ఇంపల్సెస్ అనేవి ముందుకు వెళ్ళలేవు. నెక్స్ట్ ఎరిథ్మియాస్ లో చూసుకుంటే కనుక మనకి చాలా టైప్స్ ఉన్నాయి అన్నాను కదా. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్, ఏట్రియల్ ఫ్లటర్, వెంట్రికులర్ టాకీకార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, ఇట్లాగా 4 టైప్స్ ఆఫ్ ఎరిథ్మియా ఉన్నాయి. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏంటి? మనకి హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ గా ఇర్రెగ్యులర్ గా జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏట్రియా అనేది అసలు ఇంపల్సెస్ ఫాస్ట్ గా వెళ్ళడము, ఇర్రెగ్యులర్ గా వెళ్ళడము, సో షేక్ అవ్వడము ఇంపల్సెస్ అనేవి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం. ఏట్రియల్ ఫ్లటర్ అనేది ఏంటంటే ఏట్రియల్ బీట్ అనేది మనకి క్విక్ గా జరుగుతుంది అండ్ ఫాస్ట్ గా ఆర్గనైజ్డ్ ప్యాటర్న్ లో జరుగుతుంది. మనకి ఏట్రియాలో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే ఈ 2 డిఫెక్ట్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వెంట్రికులర్ టాకీకార్డియా అంటే పల్స్ రేట్ అనేది ఫాస్ట్ ర్యాపిడ్ గా వెళ్తుంది అనమాట. మనకి పల్స్ అనేది ర్యాపిడ్ గా వెళ్ళడం అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. సో వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటే దీన్ని మనం క్వివర్ చయాటికల్లీ అంటాం. సో ఇక్కడ ఏంటంటే వెంట్రికల్స్ లో కండక్షన్ అనేది షేక్ అవ్వదు, ఫాస్ట్ గా జరగడం అబ్జర్వ్ చేస్తాము. సో ఇవి మనం హార్ట్ లో ఒకవేళ కండక్షన్ లో ఏమైనా డిఫెక్ట్స్ వస్తే మనం అబ్జర్వ్ చేసే కండిషన్స్ ఇవి. సో మీకు నోట్స్ నేను పెడతాను, అది చూసి మీరు నోట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు, అది చూసి నేను మీకు రిప్లై ఇస్తాను, రెస్పాండ్ అవుతాను. సో మీకు ఇంకేమన్నా టాపిక్స్ మీద నేను వీడియోస్ ఏమన్నా చేయాలి అనుకుంటే కనుక మీరు నాకు కామెంట్ చేసి చెప్పొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెట్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.